హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. సో ఫ్రెండ్స్, మనం నిన్న వీడియోలో వచ్చినటువంటి ప్రాఫిట్ గురించి మాట్లాడుకున్నాం. కొన్ని కామెంట్స్ అయితే చూడటం జరిగింది. బ్రో, మీరు అందరూ కాదులేండి, కొంతమంది మీరు ఎవ్రీడే ప్రాఫిట్ అండ్ లాస్ చూపించండి, P&L స్టేట్మెంట్ చూపించండి, లైఫ్లో ఒకసారి ఎవరికైనా ఇలా ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఐ కెన్ అండర్స్టాండ్ అండి, అర్థం చేసుకోగలను. కాకపోతే ఏంటంటే, ఎవరైతే సిన్సియర్గా నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏంటి అన్నట్లయితే మనం డౌట్స్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. యాక్చువల్గా నాకైతే P&L చూపించడం కానీ ఇష్టం లేదు. బట్ ధన్ అకౌంట్ అనేది రీసెంట్గా నేను ఏప్రిల్ నుంచి వాడుతున్నాను. కొంత అమౌంట్ అని పెట్టి ఒకసారి టెస్టింగ్ కోసం అని చెప్పేసి ఏప్రిల్లో టెస్టింగ్ కొంచెం చేయడం జరిగింది. అందులో మనం ఇంచుమించుగా ఒక 3 lakhs నుంచి 4 lakhs ఫండ్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. దాన్ని నేను ఆప్షన్ బయ్యింగ్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో అందులో పెట్టినటువంటి ఆ క్యాపిటల్ యొక్క రిటర్న్స్ అనేది అయితే మీకు చూపిస్తాను నేను. ఓకేనా? నా మెయిన్ అకౌంట్ జెరోదా కైట్లో ఉంటుంది. అది నేను అనుకున్న ఒక టార్గెట్ ఉంది, అది రీచ్ అయిన తర్వాత మాత్రమే అది రివీల్ చేస్తాను. ప్రస్తుతానికి ధన్ అకౌంట్ అనేది చూపిస్తాను. ఎందుకు అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, క్వశ్చన్ అరైజ్ అవుతుందండి. అసలు బ్రో ప్రాఫిటబుల్గా ఉంటున్నాడా లేదా కన్సిస్టెంట్గా అనేది. రెగ్యులర్ వీడియోస్ మొదటి నుంచి మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండే వాళ్ళకి డౌట్ రాదు. ఎందుకంటే మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ వీడియోస్ చేసుకునేటప్పుడు అక్కడ మనకి ఎవ్రీడే ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, ట్రేడ్స్ ఏ రోజు ఏంటి అనేది చేయటం జరిగింది. బట్ తర్వాత నేను ఇంకా వేరే ప్రాజెక్ట్ ఇవన్నీ పనిలో పెట్టుకొని నేను ఎవ్రీడే వీడియోస్ చేయటం అయితే తగ్గించేసా. బట్ నిన్న ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, నిజమే కదా, వాళ్ళ తప్పే ఉంది. జనరల్గా యూట్యూబ్లో ఈ మధ్య చాలామంది ఏంటంటే కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా లేకుండా కూడా స్క్రీన్ షాట్స్ పెట్టేసి ఇదంతా పెట్టేసి కొంచెం జరుగుతున్నాయి. కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. సో దట్స్ వై నేను కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా ఉన్నానా లేదా, అట్లీస్ట్ నాకు ఆ ఎబిలిటీ ఉందా లేదా, నేర్పించే ఎబిలిటీ ఉందా లేదా అనే డౌట్ అనేది మీకు ఎవరికి ఉండకూడదు అని చెప్పేసి జస్ట్ ఐ వాంట్ టు షో మై ధన్ అకౌంట్ ఒక్కటే. ధన్ అకౌంట్లో లాస్ట్ 3 monthsలో మనం 3 lakhs నుంచి 4 lakhs ఫిక్స్డ్ క్యాపిటల్ అని కదా 3 lakhs పెట్టాను. తర్వాత మధ్యలో ఒక 50-50 యాడ్ చేయడం జరిగింది. సో 3 lakhs నుంచి 4 lakhs క్యాపిటల్ పెట్టాం. ఈ 3 monthsలో దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు చూపిస్తాను నేను. ఇది ఓన్లీ ఆప్షన్ బయ్యింగ్ వల్ల మాత్రమే వచ్చినటువంటి రిటర్న్స్ అన్నమాట. ఓకేనా? సో ఎందుకు చూపిస్తున్నాను మెయిన్ అంటే, ఆ డౌట్ అనేది ఉండకూడదు. ముఖ్యంగా ఎప్పుడైనా సరే మన మైండ్లో ఒక డౌట్ కానీ అనుమానం కానీ స్టార్ట్ అయింది అన్నట్లయితే అక్కడితో మన యొక్క లెర్నింగ్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ఏదైనా సరే మనం నేర్చుకుంటున్నాం అంటే ట్రస్ట్ అనేది ఉండాలి. సో ఆ ట్రస్ట్ అనేది ఏర్పడటానికి కొన్ని ఆటంకంగా ఈ కన్సిస్టెన్సీ అనేది ప్రాఫిటబిలిటీలో ఉందా లేదా అనే డౌట్ మీకు రాకూడదు. అందువల్ల నేను ఐఎమ్ జస్ట్ షోయింగ్ దిస్ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మే నుంచి 1st May 2023 నుంచి 28th July 2023 ప్రజెంట్ ఇంకా మార్కెట్ క్లోజ్ కాలేదు, 150 అయింది. ఈరోజు నేనైతే ఇంకా నో ట్రేడింగ్ డేగా తీసుకున్నాను, అందుకే కొంచెం ఎర్లీగా వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మార్కెట్ రన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మే నుంచి జూలై వరకు ఇంకా 1 day ఉంటుంది, 31st. అది నేను ఇంకా ఎలాగో ట్రేడింగ్ చేస్తానా లేదా అనేది డెసిషన్ తీసుకోలేదు. సో ఆల్మోస్ట్ జూలై మంత్ కంప్లీట్ అయిపోయినట్లు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓవరాల్ P&L ఎంత వచ్చిందండి మనకి 3 monthsలో, మే, జూన్, జూలైలో చూసినట్లయితే 3,71,338. క్యాపిటల్ ఎంత అన్నాను? 3 lakhs నుంచి 4 lakhs వరకు ఇందులో క్యాపిటల్ పెట్టడం జరిగింది. ఇనీషియల్గా 3 lakhs ఉండేది. జూన్లో ఐ థింక్ 50,000 యాడ్ చేశాను, జూలైలో ఇంకొక 50 యాడ్ చేశాను అనమాట, కొంచెం క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి వీలవుతుందని చెప్పేసి. సో ఛార్జెస్ పోయాక మొత్తం నెట్ ఎంత అండి? 2,90,000. అంటే ఇంచుమించుగా ఛార్జెస్కి ఎంత పోయింది? 68 + 12 మనకి ఒక 80K వరకు ఛార్జెస్కి పోయింది. సో ఇది ప్రాఫిటబిలిటీ. ఎవ్రీడే మనం ట్రేడ్ తీసుకుంటామా అంటే, నాకు ప్రాపర్ ఆపర్చునిటీ వచ్చింది కనిపించింది అన్నప్పుడు మాత్రమే నేను ట్రేడ్ తీసుకుంటా. సో అలా చూసుకున్నట్లయితే మేలో లాసెస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ 4 days లాసెస్ ఉన్నాయి. గ్రీన్లో చూపించేవి ప్రాఫిట్ డేస్.
ఈ ఎల్లో కొంచెం ఆరెంజ్ టైప్లో ఉండేది నో లాస్ నో ప్రాఫిట్ ఉన్నది. ఈ గ్రీన్లో ఉండేవి మనకి ప్రాఫిట్స్ వచ్చిన డేస్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా జూన్లో చూసినట్లయితే మీకు చాలా తక్కువ ట్రేడింగ్ చేశాను. మధ్యలో ఈ వీక్ వేరే పనిలో ఉన్నాను నేను. సో ఆ ట్రేడింగ్ చేసిన డేస్లో చూసినట్లయితే ఇక్కడ ప్రాఫిటబిలిటీ చూడండి, లాసెస్ 3 days వచ్చాయి. సో ఓవరాల్గా మన యొక్క ప్రాఫిటబిలిటీ ఎండ్ ఆఫ్ ద మంత్కి మనం ప్రాఫిట్స్లో ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. సో అది మైండ్లో ఉంచుకోండి. సో నాకు ఇక్కడ మెయిన్ అసలు నేను రివీల్ చేయనండి, నాకు ఇష్టం ఉండదు. బట్ ఈ డౌట్స్ క్రియేట్ అవ్వటం వల్ల ఏంటి అన్నట్లయితే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఈజీగా వచ్చేసేది కాదండి మనకి స్టాక్ మార్కెట్ అనేది. వెనకాల 6 years ఆఫ్ ఎఫర్ట్స్ ఉన్నాయి నావి. సో ఆ ఎఫర్ట్స్ని డౌట్ చేసినట్లు అవుతుంది. అందువల్ల ఐ వాంట్ టు రెస్పెక్ట్ దట్ ఎఫర్ట్స్. అందువల్ల అది మీకు అర్థం కావాలని చెప్పేసి చూపిస్తున్నాను. ఐ ఆమ్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్ కన్సిస్టెంట్లీ. సో అది అర్థం చేసుకోండి, అర్థమైందా? కాబట్టి ఏంటి అన్నట్లయితే ఇక్కడ 3 lakhs వస్తుందా, 4 lakhs వస్తుందా, 5 lakhs వస్తుందా కాదు. ఆప్షన్ బయ్యింగ్లో ఎండ్ ఆఫ్ ద మంత్ ప్రాఫిటబుల్గా ఉన్నారా లేరా చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ బయ్యింగ్లో ఒకరోజు 1,00,000 వస్తుంది, రెండో రోజు 10 లక్షలు వస్తుంది, ఇలా కూడా రావచ్చు. వచ్చిందంతా కూడా ఒకే రోజులో మనం పోగొట్టుకోవాల్సినటువంటి స్థితి కూడా వస్తుంటుంది ఒక్కోసారి. సో అలా పోగొట్టుకోకుండా కన్సిస్టెంట్గా ఎవరైతే కొన్ని మంత్స్ పాటు ప్రాఫిటబుల్గా ఉండగలుగుతారో వాళ్ళే సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అనబడతారు. సో జస్ట్ అదొక్కసారి మీకు అర్థం కావాలి అని చెప్పేసి ఇదైతే చూపించడం జరిగింది. సో ఎవరైనా సరే సిన్సియర్గా చెప్తున్నానండి, నాకు అన్నెసెసరీ షో ఆఫ్ కానీ ఏం లేదు. నేను జెన్యున్గా నేర్పిద్దామని ట్రై చేశాను. నేనే 1 million సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ కాదు, అలా అని నన్ను నేను తక్కువ చేసుకోను. సో మీరు ఒకసారి కంటెంట్ చూడండి, ఎంత డెడికేటెడ్ ఎఫర్ట్స్తో నేర్పిద్దాం అన్న ప్రయత్నం అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి అరటి పండు ఒలిచిపెట్టినట్లుగా ప్రైస్ యాక్షన్ మన యూట్యూబ్లో కవర్ చేయడం జరిగింది. ఇంకా ఆర్గనైజ్డ్ మేనర్లో చిన్న పిల్లడికి కూడా, అంటే జస్ట్ లేమ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా మన కోర్స్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి 3 to 4 months నేను టైం పక్కన పెట్టి మరీ చూసానండి ఆ కోర్స్ అనేది చేయడం జరిగింది. సో ఏంటంటే ఇదంతా కూడా ప్రాసెస్ అండి, మనం ఒక్క డేలో సాధించేస్తామంటే అవ్వదు. ఆప్షన్ బయ్యింగ్లో కంటిన్యూస్గా 3-4 months ఒకటి కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా ఉండగలిగాడు అంటే అక్కడ ఏ సక్సెస్ ఉందండి, సత్తా ఉంది, లేకుండా అయితే ఉండదు. అది అర్థం చేసుకోండి, అర్థమైందా? సో కొంచెం హర్ట్ అయ్యాను నేను, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఇవి కామన్ అయిపోయాయి, స్క్రీన్ షాట్ మ్యాజిక్స్ ఇవన్నీ కూడా. అందువల్ల ఏంటి అన్నట్లయితే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండి, అర్థం చేసుకోండి. అందుకోసం ఇది చూపించడం తప్ప మరేం కాదు. నేను యాక్చువల్గా రివీల్ చేద్దాం అనుకున్నాను నా కైట్ తాలూకా స్టేట్మెంట్ని, బట్ నా మైండ్లో ఒక ఫిక్స్డ్ ఫిగర్ అనేది ఉంది. ఆ ఫిగర్ రీచ్ అయితే నేను షేర్ చేస్తాను. నిన్న చూసారు కదా 1 lakh ప్రాఫిట్ వచ్చింది, సింగిల్ డేలో 1 lakh ప్రాఫిట్, వన్ ఆఫ్ మై టార్గెట్స్. ఆ హ్యాపీ మూమెంట్ అనేది నేను షేర్ చేసుకున్నాను. సో ఇలా ఆ హ్యాపీనెస్లో షేర్ చేసుకునేది వేరుంటుంది, బట్ ఇలా ఒక ట్రస్ట్ ఇష్యూస్ వచ్చి ఇలా షేర్ చేసుకుంటే అది వేరేగా ఉంటుంది. ఎనీవేస్ ఐఎమ్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్, అది ఇంకా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఒకసారి మీరు మన కోర్స్ చూసినట్లయితే ఇందులో మీకు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేయండి అండి. జాయిన్ అయిపోండి అని నేను చెప్పట్లేదు, ఫ్రీ వీడియోస్ ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత అసలు కోర్సులో ఎందుకు జాయిన్ అవ్వాలని ఒక వీడియో ఉంటుంది, అది చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వార్మప్ అని చెప్పేసి కోర్సులో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటి, అసలు దీన్ని ఎలా మనం తీసుకెళ్తాం ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవి ఫ్రీ వీడియోస్ అండి. ఇవి కాకుండా ఇంకొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడండి. నెక్స్ట్ ట్రేడింగ్ అనేది మనం చేయటం కోసం కంప్లీట్ ప్రైస్ యాక్షన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలన్నది బేసిక్స్ నుంచి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. మోర్ దాన్ 80 వీడియోస్ ఉంటాయి. ఇది ఒక 99 days షెడ్యూల్ ఉన్నటువంటి కోర్సు. ఎలా అంటే మీరు 9 daysలో 9 chapters అనేవి ఉంటాయి. ఇందులో ఫినిష్ చేసుకొని ఆ 10th chapter అనేది నేను యాడ్ చేస్తాను. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. దానికి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు. ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వాళ్ళకి అప్డేట్ వస్తుంది. అది ద సక్సెస్ సీక్రెట్ అని చెప్పేసి నేను నేర్చుకున్నటువంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ని అందులో యాడ్ చేయాలనుకుంటున్నాను, అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో తర్వాత ట్రేడింగ్ జర్నల్ అనేది 41+41. సో ఈ 9 chaptersని మీరు 9 daysలో ఫినిష్ చేసుకొని ఆ తర్వాత అందులో ఏదైతే నేర్చుకున్నారో దానిని 2 మండలాస్గా, మండల అంటే ఏంటి అన్నట్లయితే సైన్స్ యాక్సెప్ట్ చేసింది. 41 daysలో
మనం ఒక దానికి హ్యాబిచ్యువేట్ అయ్యామన్నట్లయితే మన మైండ్ అందులో ఒక రకమైనటువంటి మాస్టరీ అనేది తెచ్చుకోవటానికి అలాంటివి 2 సైకిల్స్ ఉంటాయి. ఆ 2 సైకిల్స్లో ఫస్ట్ సైకిల్ మీరేం చేయాలి, సెకండ్ సైకిల్ మీరేం చేయాలి, అది మనం ప్రాక్టీస్లో ఎలా చేయాలనేది ప్రాక్టీస్ సెషన్స్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో నెగిటివిటీ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ చేయగలం, బట్ మనం సిన్సియర్గా నేర్చుకోవాలనుకునే చోట మాత్రం నెగిటివిటీ అనేది ఉన్నది అన్నట్లయితే అది నాకు వచ్చే నష్టం కంటే మీరు కోల్పోయేది ఎక్కువ ఉంటుంది. అది అర్థం చేసుకోండి. సో సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఐఎమ్ హియర్ టు హెల్ప్ అండి. ఖచ్చితంగా నేను హెల్ప్ చేయడానికి ఉన్నాను. మీరేంటి అన్నట్లయితే అర్థం చేసుకోండి, స్టాక్ మార్కెట్ నుంచి మనం చాలా 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 ఎక్కువ సంపాదించగలం. సో దానిని మనం పాసిబుల్ చేయాలంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేవి వెనకాల ఉండాలి. అంత ఈజీ అయితే కాదు. గ్యాంబ్లింగ్ మనం చేద్దాం, ప్యాకాట్ ఆడినట్టు మార్కెట్లో డబ్బులు సంపాదిద్దాం అంటే ఇంపాసిబుల్. ఈరోజు మీకు మార్కెట్ ఇవ్వచ్చు, రేపు అంతకి ట్రిపుల్, నెక్స్ట్ క్వాడ్రపుల్ టైమ్స్ మన దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటుంది. క్యాపిటల్ మొత్తం సమర్పించేసిన వాళ్ళు ఉన్నారు, ప్రాపర్ డిసిప్లిన్, ట్రేడింగ్ సైకాలజీ ఫాలో అవ్వకుండా. సో ఆప్షన్ బయ్యింగ్ అనేది అన్నిటికంటే రిస్కీయెస్ట్. అందులో కూడా కన్సిస్టెంట్ ప్రాఫిటబిలిటీ మెయింటైన్ చేయడం అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ద ఇంపాసిబుల్ అండి. లేరని అనట్లేదు, ఎందుకంటే పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉన్నారు, ఐ అగ్రీ. బట్ ఏంటి అంటే కన్సిస్టెంట్ ప్రాఫిటబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నిన్న అన్నట్టు ఒక్క రోజులో ₹1,00,000 వచ్చేసినంత మాత్రాన ఎవడు పెద్ద ట్రేడర్ అయిపోడు. కన్సిస్టెంట్గా ఎవరికైతే ట్రేడింగ్లో ఎబిలిటీ ఉంటుందో, కన్సిస్టెంట్గా ప్రాఫిటబిలిటీ తెచ్చుకోగల పర్సన్ ఎవడైతే ఉంటాడో వాడిని మాత్రమే మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అనొచ్చు. అర్థమైందని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, సిన్సియర్గా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ చాలా మినిమం ప్రైస్ పెట్టడం జరిగింది, ఇంటెన్షనల్గానే. ప్రతి ఒక్కరికి అది రీచ్ అవ్వాలి అని చెప్పేసి, అంతకు మించి ఇంకేం లేదు. సో సిన్సియర్గా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే కోర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. నేనైతే ఇక్కడికి ఏదో ఒక మిమ్మల్ని మభ్యపెట్టేసి ఏదో చేసేద్దామని అయితే రాలేదు. చాలా సిన్సియర్గా హార్ట్ టు హార్ట్ మాట్లాడుతున్నాను. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం అండి. ప్రొఫెషన్ స్టాక్ మార్కెట్ అయినప్పటికీ కూడా టీచింగ్ అనేది నా యొక్క అదొక ప్యాషన్లా. సో మనకి ఏదో నేర్చుకున్నది ఒకసారి షేర్ చేసుకుందాం అని చెప్పేసి యూట్యూబ్లోకి వచ్చాం. అది కూడా కొంత అమౌంట్ అనేది మీ తరపు నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంది అన్నట్లయితే అప్పుడు మాత్రమే మీరైనా ఏమైనా పూర్తి ఇంట్రెస్ట్ పెట్టగలరు. సో మీరు ఫ్రీగా నేర్చుకోవాలనుకున్నట్లయితే మన యూట్యూబ్లో 0 to Hero అని చెప్పేసి కోర్స్ ఉంది. మీరు అమౌంట్ పెట్టి మేము సిన్సియర్గా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నట్లయితే మన యాప్ ఆల్వేస్ అవైలబుల్. సో ఇంకా అందరి డౌట్స్ అవి క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సిన్సియర్గా ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఎఫర్ట్స్ పెట్టి కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా మార్కెట్ రివార్డ్ చేస్తుంది. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, ఫస్ట్ 3 years కూడా నా జర్నీలో 6 years నుంచి నేను స్టాక్ మార్కెట్ని నమ్ముకొని ఉన్నాను. సో ఫస్ట్ 3 years కూడా పెద్ద ప్రాఫిట్స్ ఏం లేవు. ఫస్ట్ 1 or 2 years లాసెస్లో ఉంది. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి నో లాస్ నో ప్రాఫిట్ అని ఉంటుంది. ఆ తరువాత మనకి ప్రాఫిట్స్ రావటం అనేవి స్టార్ట్ అవుతాయి. సో అది ఏంటి అన్నట్లయితే మీకు వెదురు మొక్క స్టోరీ తెలుసు కదా, చైనీస్ బ్యాంబూ అంటారు. చైనీస్ బ్యాంబూ అనే కదా, ఏ బ్యాంబూ అయినా సరే, బ్యాంబూ ట్రీ ఏంటి అన్నట్లయితే అది టేక్స్ టైం అండి. కొంత టైం వరకు కూడా పైకి అసలు మొక్క పెరగదు, కంప్లీట్గా లోపలికి వేర్లు విస్తరించుతూ వెళ్తుందనమాట. ఆ టైంలో మనం అది మొక్క పీకి వచ్చిందా లేదా అని చూస్తామంటే దానివల్ల ఏం యూజ్ ఉండదు. కాబట్టి ఏంటి అన్నట్లయితే వీ హ్యావ్ టు గివ్ సమ్ టైం. 1 or 2 years మార్కెట్ కోసం ఇవ్వండి. ఇనీషియల్గానే ఎక్కువ మనీ పెట్టేసి మనం చేసేస్తామంటే మనకి మార్కెట్ మీద విరక్తి వచ్చేస్తుంది, ఉన్న డబ్బులు కూడా పోతాయి. సో ఇనీషియల్గా మనం మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు తక్కువ ఒక 5,000 10,000 తీసుకొని వెళ్ళటం, స్లోగా స్టాక్స్లో మొదలు పెట్టాలి, తర్వాత ఫ్యూచర్స్లోకి రావాలి, ఆ తరువాత ఆప్షన్స్, ఎస్పెషల్లీ ఆప్షన్ బయ్యింగ్ అనేది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, బిగినర్స్ కోసం కాదు. బిగినర్స్ ఆప్షన్ బయ్యింగ్ చేస్తే మీ క్యాపిటల్ మొత్తం ఎగరేసేస్తారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.